మా సార్ మాకు ఏం తక్కువ చేయడం లేదు. ముఖ్యమైనది మా మేడం మంచి, చాలా మంచి. उन्हें हमारे को भगवान है, उन लोग ही देख रहे हमको, क्या करे. ఆల్రెడీ నాకు దైవం. గత ఎపిసోడ్లో ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఒకరి గురించి ఎంతో ప్రేమగా మాట్లాడడం విన్నాం. మా సార్, మా దేవుడు అని పిలుస్తుంటే మాలో కూడా ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఇంకా పెరిగిపోయింది. మా అదృష్టం కొద్దీ ఆ రోజే ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళ కోసం ఒక షెడ్ని వేయించాలని ఆ పనులు చూసుకోవడానికి వచ్చారు. వృత్తిరీత్యా ఒక డాక్టర్, కానీ ఆయన చేసే సేవ మాత్రం వైద్యానికి మించి ఉంటుంది. అంతేకాదు తన ఊరిలో వ్యవసాయం చేసే రైతులకు ప్రతి శనివారం ఉచితంగా మందులు ఇస్తూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. ఆయన మాట్లాడే తీరు, పెద్దవాళ్ళపై చూపించిన ప్రేమ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎందుకు వాళ్ళు ఆయన్ని దేవుడు అంటున్నారు. ఇప్పుడు ఆ మనిషి ప్రయాణాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్, మీ పేరు? డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి, లట్టుపల్లి. ఎన్ని రోజుల నుంచి రన్ చేస్తున్నారు సార్ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్? ఓల్డ్ ఏజ్ హోమ్ 2018 నుంచి స్టార్ట్ చేసాము. జాయ్ ఫౌండేషన్ 2008లో స్టార్ట్ చేసాము. జాయ్ ఫౌండేషన్ ఈజ్ అన్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎన్జిఓ అంటే రిజిస్టర్డ్ ఇన్ సంగారెడ్డి రిజిస్టర్ ఆఫ్ ఆఫీసెస్. దాంట్లో 2008 ఆగస్టు రిజిస్టర్ అయింది. మా మెయిన్ మోటో ఏంటంటే ఎవరైనా యాక్సిడెంట్ అయిన విక్టిమ్స్ ఉంటే వాళ్ళకు సర్వీసెస్ స్టార్టింగ్లో ఫ్రీగా చేద్దాం. షుడ్ నాట్ ఆస్క్ మనీ. ముందైతే అటెండ్ టు దెమ్, ఎందుకంటే ఫస్ట్ 6 hours ఆర్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. షుడ్ నెగ్లెక్ట్ దట్. ఇప్పుడు పడ్డోని దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, మన దగ్గర డబ్బులు లేవని మీరు ట్రీట్మెంట్ చేయకపోతే కాన్సిక్వెన్సెస్ మంచిగా ఉండవు. కరెక్ట్. మేమేం చెప్పినామంటే మా చుట్టూ ఉన్న డాక్టర్లందరికీ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇచ్చేయండి. టోటల్ కాస్ట్ మీకు అయ్యేది, నిజం చెప్తున్నా, యూ హ్యావ్ టు బిలీవ్ మీ, 300 రూపాయలు అవుతుంది ఫర్ ఫస్ట్ ఎయిడ్. ఇనీషియల్ ఫస్ట్ ఎయిడ్లో 300 అంటే ఒక ఎక్స్రే, ఒక టీటీ ఇంజెక్షన్, ఒక ఓఆర్ఎన్ ఇంజెక్షన్, డ్రెస్సింగ్. అది చేస్తే 90% ఆఫ్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ పోతాయి. ఓకే. ఎందుకు? 300 రూపాయలు లేవు కాబట్టి. ఈ 300 రూపాయలు సర్వీస్ చేసేవాడికి పెద్ద అమౌంట్ కాదు, నాట్ మచ్. 300 ఏముంది, మన కాఫీ తాగితే అయిపోతుంది. కానీ ఎవరికైతే దెబ్బ తాకిందో వాడికి 10 లక్షలతో సమానం. సమ్ టైమ్స్ అది కాంప్లికేట్ అయ్యి, ఇన్ఫెక్షన్ అయ్యి, హాస్పిటల్ అడ్మిట్ అయ్యి, అది మళ్ళీ కాంప్లికేట్ అయ్యి, సో కనీసం 10-15 వేలు అవుతుంది. సో నీ 300 రూపాయలు చేయబట్టి వానికి 15,000 మిగులుతున్నాయి. ప్లీజ్ డూ ఇట్. మా గ్యాంగ్లో అందరికి చెప్పాను, కొందరు చేశారు. అది ఇప్పుడు పోయింది, డిఫెక్ట్ అయిపోయింది, ఎవరు చేయట్టారు కూడా. నేను వాళ్ళకు కొందరికి 300 రూపాయలు పంపించాను కూడా. ఓకే. వాడు ఏం చేయాలి? టీటీ, డ్రెస్సింగ్, ఓవరాన్, ఎక్స్రే. అప్పుడు 2009లో ఇట్ వాస్ కాస్టింగ్ 300, మేబీ ఇప్పుడు 600 కావచ్చు, అంతే, అంతకంటే కాదు. అది ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. దాని తర్వాత మా దగ్గర పొటెన్షియల్లో సెటిలర్స్ చాలామంది ఉంటారు. లోకల్ పీపుల్ లేరు అసలు. ఓకే. ఉన్నా కానీ జాబ్స్ చేయరు. దే లివ్ ఆన్ దేర్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్, లేకపోతే బిజినెస్లో చేస్తుంటారు. సో ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, సెటిలర్స్ ఉన్నారో, వాళ్ళంతా కూడా పెట్టి ఎన్నింగ్ ఉంటుంది, 30,000, 40,000, అంతకంటే ఎక్కువ ఉండదు. ఓకే. వాడు ఈ 30,000-40,000 లోపల వాడు అన్నీ రన్ చేయాలి. ఇల్లు రన్ చేయాలి, పిల్లల ఎడ్యుకేషన్ రన్ చేయాలి, వీకెండ్స్ రన్ చేయాలి, తల్లిదండ్రులకు సిక్కత అది రన్ చేయాలి, భార్య పిల్లల సిక్కత అది రన్ చేయాలి. సో వాడు ఎట్ వన్ పర్టికులర్ మూమెంట్, ఒక మూమెంట్ లోపల ఎమర్జెన్సీ వచ్చింది, మనకి అనుకోని ఖర్చు వచ్చింది. మనకి దగ్గర 5,000 ఉన్నాయి, 20,000 ఖర్చు వచ్చింది. ఈ 20,000 ఖర్చు లోపల తండ్రి ఖర్చు కూడా ఉంది, తల్లి ఖర్చు ఉంది, భార్య ఖర్చు ఉంది, పిల్లల ఫీజులు ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి వాని మెడకు పడితే డెఫినెట్గా తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ప్రేమ లేక కాదు, చేతగాక. మన దగ్గర ప్రేమ ఉంటుంది, కానీ కెనాట్ బారో చేసినా ఇస్తారు, ఇవ్వరు. వాళ్ళకి ఈజీ సోర్స్ ఎవరు నేను, మన డాక్టర్ ఉండని చెప్పి ఆ ఇంప్రెషన్ వాళ్ళకి క్రియేట్ చేశాను. మా దగ్గర పని చేసుకుంటాం. ఒక పేషెంట్ ఇబ్బందులు ఉన్నప్పుడు, హెల్త్ ఇష్యూస్ వస్తే ఈ డాక్టర్ గారు నన్ను సహాయం చేస్తాడు, విల్ హెల్ప్ మీ అవుట్ అన్న ఫీలింగ్ అక్కడ జనాల్లో వచ్చేసింది. దే కమ్ టు మీ, నేను కూడా ఐ సర్వ్ దెమ్. హానెస్ట్గా చెప్పాలంటే ఒక డాక్టర్గా ఆ పర్టికులర్ ఎమర్జెన్సీ లోపల అయ్యే ఖర్చు లెస్ దెన్ 1,000 ఉంటుంది. నా కన్సల్టేషన్ ఫీజు కానివ్వండి, మందులు కానివ్వండి, ఏదైనా సరే 1,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు రాదు. కానీ
వానికి కమర్షియల్ లెవెల్లో పోతే 7-8 వేలు అవుతాయి. మందులు వాడే కొనుక్కోవాలి, డాక్టర్ ఫీజు ఇవ్వాలి, గ్లూకోజ్ పెట్టుకోవాలి. వాని ఖర్చుకు నా ఖర్చుకు అట్లీస్ట్ ఒక 7-8 టైమ్స్ తేడా ఉంటుంది. నేను చెప్తాను వానికి, సరేరా ఇది ఉంది ఖర్చు, నువ్వు ఇచ్చినా ఇవ్వకుండా లేదు, ఈ గట్టు దాటు, నువ్వు ఈ పర్టికులర్ మూమెంట్ క్రాస్ చేయి, తర్వాత చూద్దాం. ఆ పర్టికులర్ రోజు వానికి 1000, 500, 300 చాలా హెల్ప్. అది నాకు నెగ్లిజిబుల్, అది రాకుండా ఏం కాదు నాకు. ఆ కాన్సెప్ట్ మాది. అట్లే మా వైఫ్ కూడా అదే చెప్తుంది, వై డోంట్ హెల్ప్ దెమ్. నీకు వచ్చేదంతా 300 రూపాయలే కదా, 400 రూపాయలు కదా, కానీ వానికైతే అది ఒక 10,000తో సమానము. సో యూ డూ దట్. సో ఏం హెల్ప్ చేసింది, అట్లే చేసుకుంటూ పోయాను. 90% ఆఫ్ ది పీపుల్ వాళ్ళ క్రైసిస్ దాటిన తర్వాత ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా మనకు విల్ పే బ్యాక్. అదే విల్ గెట్, నాకు కొత్త పేషెంట్ అనేది తీసుకొస్తాడు, ఆ డబ్బులైనా తెచ్చిస్తాడు, నాకు ఏది లేకపోతే దీవులని ఇస్తాడు. ఈ డాక్టర్ గారు చల్లగా ఉండాలి, అది కూడా నేను నమ్ముతా, బాగా నమ్ముతాను. మా దేవంలో హస్తవాచి అని వస్తుంది ఒకటి, హస్తవాచి పనిచేస్తుంది. హస్తవాచి రావాలంటే మనం చాలా సాక్రిఫైస్ చేయాలి, డబ్బుతో కాదు, మీ మనసుతో చేయాలి. యూ హ్యావ్ టు డూ విత్ యువర్ మైండ్. అది నేను చేస్తున్నాను. దాంట్లోనే రాను ఓల్డ్ ఏజ్ వల్ల ఇష్యూస్ వచ్చాయి. దెన్ ఐ టాక్ టు మై వైఫ్, ఇట్లా ఉంది, ఏం చేద్దామంటే మనం ఓల్డ్ ఏజ్ స్టార్ట్ చేద్దాం, దాని ఉంది. ఓకే, సో ఇది మీ ఐడియానా మేడం ఐడియానా? ఇప్పుడు ఆ క్వశ్చన్ పంచాయతీ అవుతుంది, అంతేనా? ఆమె ఐడియానే. ఓకే, కాకపోతే ఇట్స్ బార్న్ ఇన్ మై మైండ్. ఓకే, మేడం ఉంది, కొడుకున్నాడు, కొడుకు కూడా డాక్టరే, కోడలు డాక్టరే. ఓ, సో దే ఆల్ అగ్రీడ్. ఇది కాకుండా 2017 నుంచి మా ఊరికి వెళ్తాను నేను ఎవ్రీ సాటర్డే. ఓకే, ఊళ్ళో వ్యవసాయం చేస్తే వాళ్ళందరికీ మందులు ఫ్రీగా ఇస్తాను నేను. సో నిన్న వెళ్ళొచ్చాను, 148 పేషెంట్స్ వచ్చాను, అందరికి మందులు ఇస్తాను. సో నాకు అది ఒక 60-70 వేల ఖర్చు వస్తుంది. దట్ ఐఎమ్ బేరింగ్ ఇట్, బట్ ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. మా ఊరి క్యాంప్ లోపల ఏంటంటే ప్రతి పేషెంట్కి ఒక రికార్డు ఉంటుంది. మీరు వచ్చారనుకోండి, మీ రికార్డు మీ చేతిలో ఉంటుంది. మీరు ఏ డేట్ నాడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏ మందులు తీసుకున్నారు. మళ్ళీ మీరు 1 మంత్, సపోజ్ డయాబెటిక్ అనుకోండి, ఒక పేషెంట్ షుగర్ ఉంది, వాడు ఎవరీ 28 డేస్కి నా దగ్గర రావాలి, 4th సాటర్డే రావాలి. నేను మందులు 30 డేస్కి ఇస్తాను. ఇంకంటే మనం ఒక స్ట్రిప్లో 10 గోళీలు ఉంటాయి, అలాగే 2 కట్ చేయలేం. సో ఐ గివ్ 30. సో 28th డే రావాలి వాడు. మళ్ళీ రికార్డ్ చేస్తాం, మళ్ళీ షుగర్ చూస్తాం, మళ్ళీ బీపీ చూస్తాం, మళ్ళీ మందులు ఇస్తాం. సో దట్ వే నా దగ్గర టోటల్ రిజిస్టర్స్ 10,000 ఫార్మర్స్ ఉన్నారు. 10,000 బుక్స్ నేను పబ్లిక్లో ఇచ్చేసాను. కానీ రావడం మటుకు 1000-1500 మంది కంటే ఎక్కువ రారు. ఎవ్రీ మంత్ వాళ్ళు రిపీట్ అవుతుంటారు. సో ఆ మెడిసిన్ అదొక సర్వీస్ మేము చేస్తున్నాం, అది కూడా జయ ఫౌండేషన్ నుంచే చేస్తున్నాం. నామినల్గా ఒక 200 రూపీస్ చార్జ్ చేస్తాం వాళ్ళ దగ్గర ఫార్మర్ దగ్గర. దే గివ్ హ్యాపీలీ, బికాస్ ద మెడిసిన్స్ దే గెట్ ఆర్ క్వాలిటీ మెడిసిన్స్ అండ్ గుడ్ మెడిసిన్స్, అండ్ ఇట్ ఈస్ షోయింగ్ రిజల్ట్స్ ఆల్సో. అది కూడా దిస్ ఈజ్ 9th year now, ఇది 8th year. సో గోయింగ్ ఆన్, వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్. సో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా? అంటే రన్ చేయడం, ఓల్డ్ ఏజ్ హోమ్లో డెత్స్ అవుతుంటాయి కదా, వాళ్ళని మేమే క్రిమేట్ చేయాలి, పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. పేరెంట్స్ పిల్లలు ఉంటే వస్తారు, లేకపోతే రారు. రానులను కూడా మేమే దానం చేస్తాము. సో మాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, పోలీస్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఛాలెంజెస్, నిన్న ఒక 1 week కింద ఒక అమ్మాయి వచ్చింది ఇక్కడ, పేరెంట్స్తో కొట్లాడుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళింది. వాళ్ళు తీసుకొచ్చి మా దగ్గర పెడతారు. సో వీ టేక్ ప్లెజర్ ఇన్ హెల్పింగ్ దెమ్. ఈ అమ్మాయి ఏంటి, షీ ద ఓన్లీ డాటర్ మ్యారీడ్ టు సమ్మన్ ఎల్స్, ది పేరెంట్ డజంట్ లైక్, అండ్ షీ ఈజ్ నాట్ 18 years old. సో పోలీస్ వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఫోన్ చేసేసి ఐ విల్ కిల్ యూ అని చెప్పి బెదిరించారు. బెదిరించింది కాబట్టి ఆమె పోలీస్ స్టేషన్కి పోయింది. సో దిస్ ఈజ్ ఏ ఫేజ్ వేర్ ఇన్ దే కమ్ అండ్ గో. 4 రోజులు మా దగ్గర ఉంటారు. దే గెట్ అటాచ్ టు ఆల్ దీస్ పీపుల్. వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. ఈమె ఒక సలహా ఇస్తుంది, ఆమె ఒక సలహా ఇస్తుంది. వీళ్ళంతా సీనియర్స్. అట్లాంటి కేసెస్ 100 చూసుంటారు వీళ్ళ లైఫ్లో. వాళ్ళ కొత్త వాళ్ళకి చెప్తుంటారు వీళ్ళు. దే షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్, దేర్ ఐడియాస్, సజెషన్స్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకు. సో అట్లా అక్కడ చాలా మంది వచ్చేవాళ్ళు. మాదాపూర్లో డ్రంకర్స్ వచ్చేవాళ్ళు. ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, 35 years old గర్ల్, రోడ్డు మీద పడింది, పట్టుకొచ్చారు.
మా దగ్గర అడ్మిట్ చేసుకున్నాం. జనరల్గా మేము 2 days 3 days టైం ఇస్తాం వాళ్ళు. ఆమె సెకండ్ డే అయిపోయింది, పోలీసు రావట్లేదు, ఏమి పోవట్లేదు. ఆయన సిఏజ్ సైకియాట్రిక్, డ్రగ్ అడిక్ట్. రాత్రి 1 o'clock ఫిట్స్ వచ్చినాయి ఆమెకు. ఎందుకంటే మందు దొరకలే, దాన్ని విత్డ్రాల్ సింటమ్స్ అంటాం. విత్డ్రాల్ సింటమ్స్ లోపల పడిపోయింది. నాకు ఫోను ఆ 1 గంటకు నేను పరిగెత్తాల్సి వచ్చింది. పరిగెత్తి ఆ ఎమర్జెన్సీని హ్యాండిల్ చేసి ఇంజక్షన్లు ఇచ్చి మళ్ళీ పోలీసుకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు, సైకాట్రిక్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. సో దట్ ఈస్ ది సిస్టమ్ ఫెయిల్యూర్. సిస్టంలో ఇవన్నీ ఉన్నాయి, దే షుడ్ డూ ఇట్. అంటే 10 ఏళ్ల కింద నుంచి ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. పోలీసు ఆల్సో టేకింగ్ వెరీ మచ్ గుడ్ ఇంట్రెస్ట్. సపోజ్ ఇదే అమ్మాయి నర్సింగ్ పోలీస్ స్టేషన్లో వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళకు జాయ్ ఫౌండేషన్ లేదనుకోండి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఏమి చేయరు, చల్ అని వెళ్ళగొట్టేస్తారు. లేకపోతే పోలీస్ స్టేషన్ అయినా ఓ రూమ్లో పెడతారు. వాళ్ళ డే టు డే వర్క్ దెబ్బతింటుంది. వాళ్ళ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మెయింటైన్ చేయడము, లేకపోతే పోలీస్ కంప్లైంట్స్ రిసీవ్ చేయడము, అన్నిట్లో తేడా వస్తుంది. బట్ ఆ ప్రాబ్లమ్ని మేము తగ్గిస్తాం జస్ట్ బై బీయింగ్ హియర్. మాకేం ఖర్చు అయింది? 20 మందికి పెట్టే దగ్గర 21 మందికి పెట్టాము. 20 మంది పడుకున్న దగ్గర 21 మంది పడుకున్నారు. నాకు కాస్ట్ తేడా రాలేదు, అదే కాస్ట్ అయింది. సో అట్లా 3 days ఉంది మా దగ్గర అమ్మాయి. నిన్న వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్లారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కొంతమంది లైక్ అంటే మెంటల్లీ కూడా స్టేబుల్ లేని వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేస్తారంటే డాక్టర్ హెల్ప్స్. నేను డాక్టర్ని కాబట్టి మా దగ్గర 3 days అడ్మిట్ అయ్యండి ఆమె. అడ్మిట్ అయినప్పుడు సిటీ స్కాన్, ఎంఆర్ఐ అన్నీ చేయించాం. ఇవన్నీ కాస్ట్ అవుతాయి. అడ్మిట్ కాకపోతే నాకు కాస్ట్ రాదు. సిటీ స్కాన్కి ఎంత? 2,500. 2 సిటీ స్కాన్లు ఎన్ని? 5,000. ఎల్ఎఫ్టీ, సిఎఫ్టీ, డిఎఫ్టీ అన్ని పరీక్షలు చేయాలి. అవన్నీ కాస్ట్ అయితేనే ఉంటాయి. అవన్నీ పెడతాం. సో ఇదంతా మీరు పర్సనల్ గానే బేర్ చేస్తున్నారా? ఫండ్స్ ఏమైనా బయట? ఫండ్స్ ఏమంది మేడం ఉంది. ఇలా తమ్ముళ్ళు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు. నాకు 4 తమ్ముళ్ళు, చిన్నాన్నలు ఉన్నారు, 4 చిన్నాన్నలు, వాళ్ళ పిల్లలు. సమ్మడి మీరు వస్తారు. మా మేడం లేకుంటే మా సార్ అడుగు తీసి పెట్టేది. ఎందుకు పెడతావు నువ్వు అని ఒక మాట నిందిస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మ్యామ్? నేను చాలా సాటిస్ఫైడ్. ఆయన చేసే పని మంచి పని కనుక నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి సేవ చేయడం చాలా మంచిది కదమ్మా. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు పెద్ద సీనియర్స్ కనుక వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మంచిగా ఉంటాయి. ఇంకొకటి ఒకరికి చేస్తున్నామంటే ఆ రోజు చాలా హ్యాపీగా నిద్రపోగలుగుతాం. పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరికైనా నీడీస్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు ఆ రోజు నిజంగా చెప్పాలంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు విలేజ్లో కూడా సిట్స్ ఇన్ ది రిజిస్ట్రేషన్. ఏమైనా బీపీ షుగరు అన్నీ చూసి మాట్లాడుతుంది. కష్టపడేది నేను, మందులు ఇచ్చేది నేను, పేరు ఆమెకు వస్తుంది. మేడం రక్తం తీసుకుంటే నొప్పే రాలేదు సార్. నొప్పి ఎందుకు రాదు? వస్తుంది. దేర్స్ అన్ అఫెక్షన్ టాకింగ్ దేర్, నాట్ చెప్తారమ్మా. ఈమెకు చెప్తారు వచ్చి, నాకు చెప్పినంత ఓపెన్ గా చెప్తారు. ఇంకో ఇంటి ముచ్చట్లు అన్ని చెప్తుంటారు. అట్లా కాదు ఇట్లా ఎందుకు ఏదో అంటుంటాం కదా, అట్లా దాంతో వాళ్ళు కూడా మనతో అన్ని చెప్తారు. ఇంక ఎప్పుడో కొన్ని గుర్తున్నాయి, నాకు కూడా అన్నీ గుర్తుంటుంది. ఎప్పుడో గుర్తున్నప్పుడు ఎట్లున్నాడు బాగా ఎట్లున్నాడు కొన్ని ఉంటాయి కదా, అది అడిగితే చాలా ఖుషి అయిపోతారు. అంతమందిలో మీరు కూడా గుర్తుపెట్టుకొని అడగడం అనేది ఎలా ఉంది? అంటే ఫార్మర్స్ తో అంత దగ్గరగా చాలా మంచిగా ఉంటుందమ్మా. చాలా అసలు నేనేమంటా అంటే అందరికీ అట్లా కొంచెం హెల్ప్ చేస్తుంటే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. యంగ్స్టర్స్ కూడా అది అలవాటు అయితే చాలా వరకు అదే ఇప్పుడు ఈ రాగలిగినరు అంటే మీకు మీరు 4 చెప్తారనుకోండి, వాళ్ళు మీ హ్యాపీనెస్ లేదా? డెఫినెట్గా ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒకరికి హెల్ప్ చేసినప్పుడు. అండ్ మీరు ఎలాంటి కేసెస్ చూస్తారు వీళ్ళని జాయిన్ నేను ఇప్పుడు సిన్స్ నేను మా మ్యారేజ్ అయి 44 years అన్ని రకాలుగా నేను ఇరాన్లో ఉన్నప్పటి నుండి కూడా అన్ని రకాలుగా చూసేదండి. ఈయన అందరిని హ్యాండిల్ చేసేది, నన్ను ఇన్వాల్వ్ చేసేది, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే మేము ఇరాన్లో పనిచేసినాం 13 years. ఒక చిన్న అక్కడి నుంచి అసలు ఇన్స్పిరేషన్ వచ్చింది నిజం చెప్పాలంటే. ఇరాన్లో దే ఆర్ సో పూర్ అండ్ సో ఇల్లిటరేట్. Even one child also dies, they don't take it to their heart. We are very much disturbed అనమాట. వాళ్ళు వచ్చి చెప్తుంటారు, మా 4వ కొడుకు జ్వరం వచ్చి చచ్చిపోయింది సార్, యాజ్ ఇఫ్ మాడిపండు తిన్నట్టు చెప్తారు వాళ్ళు. I got very much disturbed. అరే how can they say that? They lost their own child. అంటే అంత పావర్టీ, అంత ఇల్లిటరసీ.
అండ్ అంత ఏమంటారంటే హెల్ప్లెస్నెస్. నేను పనిచేసిన ప్లేస్ లోపల ఇట్ వాజ్ ఎ ప్లేస్ బై నేమ్ ఆగ్బలాక్. ఇది ది టాప్ మోస్ట్ ప్లేస్ ఇన్ ఇరాన్. 4 months మనకు రోడ్ బ్లాక్ అవుతుంది స్నో చేయబట్టి. యూ కెనాట్ ట్రావెల్ చేయాలంటే గాడిద ఎక్కాలి. గాడిద కాదు, అది కంచర గాడిది. గాడిదకి గుర్రానికి పుట్టింది ఉంటుంది, అది ఎక్కిపోవాలి, దాన్ని మూల్ అంటారు. అది వెళ్ళి నాకు 33 villages నాకు ఉండే. ఐ వాజ్ ఎ డాక్టర్ ఫర్ 33 villages. సో ఎవ్రీబడీస్ ప్రాబ్లమ్ వాస్ ఆల్మోస్ట్ మై ప్రాబ్లమ్ యాజ్ ఫార్ as హెల్త్ ఈస్ కన్సర్న్. సో దాంట్లో వీ డిడ్ ఎనార్మస్ సర్వీస్ చేసినాం అక్కడ. 500 to 600 డెలివరీస్ కండక్ట్ చేసింది నేను అక్కడ ఆ ఊళ్ళో. ఒక డెలివరీ ఎట్లయిందంటే మిడిల్ ఆఫ్ ది వింటరు, సెంటర్ ఆఫ్ ది వింటర్ లోపల 9th ప్రెగ్నెన్సీ అది ఆ అమ్మాయికి, ఆ లేడీకి 9th ప్రెగ్నెన్సీ, ట్విన్స్. వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. నాకు మా ఊరికి ఆ ఊరు 4 kilometers, కానీ వింటర్లో ఇట్ టేక్స్ 5 hours. కంచరగాడిది ఎక్కి లేకపోతే అది తీసుకొని, ఆయన ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకోవాలంటే ఇంపాసిబుల్. నేను ఎక్కడి నుంచి బయలుదేరాను. నేను ఆ ఊరికి వెళ్ళి ఐ హ్యాడ్ టు డూ కండక్ట్ డెలివరీ. నేను బయలుదేరుతున్నాను. వాళ్ళు ఏం చేశారు, మెసేజ్ లేదు కదా, దే ఆర్ ఆల్సో స్టార్టెడ్ కమింగ్ టువర్డ్స్ మై విలేజ్ ఇన్ ఏ ట్రాక్టర్ ట్రాలీలో. ఐ మీన్ ఒక చైల్డ్ డెలివరీ అయిపోయింది ఆల్రెడీ, ఇంకో డెలివరీ కావాలి. పెయిన్స్ లేవు, కూర్చొని ఉంది ఆమె. ట్రాక్టర్ ట్రాలీ మీద పడుకోబెట్టి నేను పోతున్నా, వాళ్ళు వస్తున్నా, నేను పోతున్నా, వాళ్ళు వస్తున్నా, సినిమాలు అవుతుంది కదా. అల్టిమేట్లీ ఇవి రీచ్ అంటే మిడిల్ ఆఫ్ ది విలేజ్, మిడిల్ ఆఫ్ ది రోడ్, నోవేర్. ఒక 2 kilometers నేను పోయినా, 2 వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏంటంటే స్పీడ్ తెలుసు కదా మీకు, పారతోనే స్నో తీయాలి. ఇట్లా తీస్తే ట్రాక్టర్ ఒక అడుగు ముందుకు పోద్ది. మళ్ళీ వీళ్ళు వచ్చి మళ్ళీ ట్రాక్టర్తో పారతోని స్నో తీయాలి, మళ్ళీ ఒక అడుగు ముందుకు పోద్ది. నేను డ్రెస్ చేసుకొని నిన్న 4 పాయింట్లు వేసుకోవాలి, నేను చలి కదా, వేసుకొని నేను కంచరగాడితో తీసుకొని నేను బయలుదేరాను. ఇక్కడి నుంచి ఒక దగ్గర రీచ్ అయ్యాను. దెన్ అక్కడ డెలివరీ కండక్ట్ చేశాను ఎడా ట్రాలీ మీద. షీ డెలివర్డ్ ఏ హెల్దీ చైల్డ్. ఇన్ ద మీన్ టైమ్ డేట్ మారింది. ఫస్ట్ చైల్డ్కు సెకండ్ చైల్డ్కు డేట్ ఆఫ్ బర్త్ మారిపోయింది. సి దిస్ ఆర్ ఆల్ మెమరీస్ వీ హ్యావ్, యూ క్యారీ విత్ యూ త్రూఅవుట్ ది లైఫ్. జనరల్గా ట్విన్స్ అంటే సేమ్ డేట్ ఉంటుంది కదా, ఈ ఇష్యూలు అట్లా కాదు. జనరల్గా కావచ్చు, మేబీ ఫ్యూ ఇన్స్టెన్సెస్ వన్ మే డెలివరీ బిఫోర్ మిడ్ నైట్, అదర్ వన్ మేబీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ వస్తుంది. అట్లా జరిగే రేట్. కానీ ఈమెకు 6 గంటలు పట్టింది ఫస్ట్ చైల్డ్కు సెకండ్ చైల్డ్కు. సో డేటే మారిపోయింది. సో దీస్ ఆర్ ఆల్ వండర్ఫుల్ మెమరీస్. మాకేం ఖర్చు అయింది, ఏం కాలే. విల్ థాట్ పోవాలి, మనం హెల్ప్ చేయాలనుకున్నాం. కంచర్ గాడిద ఎక్కినాం. నేను గాడిద ఎక్కా, నేను దొరను, నాకేం పట్టింది. ఉంటారు, అట్లా కూడా ఉంటారు. బట్ నేను ఆ టైప్ కాదు. ఎక్కుతా, పోతా, చూస్తా, లెటస్ ట్రై చేసాము. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. సో అక్కడ నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. వీ హ్యావ్ టు హెల్ప్ సమ్వన్ హూ నీడ్స్ హెల్ప్, మెడికల్ హెల్ప్. ఒక చిన్న బేబీ ఉండే, తల్లి అసలు పట్టించుకోవట్లేదు. లూజ్ మోషన్స్ అయినాయి, డీహైడ్రేషన్ అయింది, more than 10% వెయిట్ లాస్ ఉంది. అంటే ఎమర్జెన్సీ అది. తీసుకొచ్చి మేమన్నా సరే తీసుకొద్దాం. ఇంకా మాకు అప్పుడు పిల్లలు అయినో కాలేదు. మా చిన్న బాబుతో పాప, మా పిల్లలు ఇక్కడనే ఉంటుండే. అయితే తీసుకొచ్చిండ్రు. నేను చెప్పిన, నాకు చాలా చెబ్బిగా ఉండే బేబీ, చాలా సన్నమైపోయింది. నేను తీసుకొని మంచిగా చేస్తా, అదృష్టం ఉంటే దక్కితే మీకు ఇస్తా, లేకపోతే ఇక నన్ను తిట్టొద్దు అని బేబీ తీసుకున్నప్పుడు ఇక చాలా గలీజ్ స్మెల్, కౌసు వాసన, ఫిష్ స్నానం చేయించింది ఆమెకు. ఫస్ట్ హెయిర్ రిమూవ్ చేసి స్నానం చేసి పడేసి మళ్ళీ కొత్త బట్టలు తెప్పించి, ఇంకా 1 day మన దగ్గర పెట్టుకున్నాక ఒక హాఫ్ డే తర్వాత మోషన్స్ తగ్గిపోయి 24 hours నార్మల్ బేబీ అయింది. 2 days అయినాక వాళ్ళ అమ్మకి ఇచ్చేది. ఫ్లూయిడ్స్ కింద పెట్టాము. దాంతో మేము చాలా పాపులర్ అయిపోయాం, చాలా పాపులర్ అయినాం. మేము వచ్చేటప్పటికి బేబీ 5 years ఓల్డ్ బేబీ అయింది, చెబ్బిగా మంచిగా ఉంది. సేమ్ మా బాబు పుట్టిన టైం 1 to 2 months డిఫరెన్స్ వాళ్ళిద్దరికి. ఇప్పుడు 40 years ఉండొచ్చు. ఇండియాకి బ్యాక్ టు ఇండియాలో వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత 93లో పటాన్చెరులో క్లినిక్ స్టార్ట్ చేశాను. ఐ నెవర్ లుక్ బ్యాక్. పేషెంట్లు వచ్చాను సరే. 1-2 years ఇబ్బంది అయింది నాకు. ఐ డెంట్ హ్యావ్ మనీ యాక్చువల్లీ. ఈవెన్ ఆఫ్టర్ వర్కింగ్ ఇన్ ఇరాన్ ఒక ఇల్లు కట్టించుకున్నాము. అది కూడా 2-3 hospitals పెట్టి లాస్ అయింది, అమ్మేసాను అది. నవ్వు
I don't have a house also now. This is my house. సరే, ఇంకో క్వశ్చన్. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళంతా ఎక్కడ అంటే ఎలా పట్టుకున్నారు అని? ఎలా వచ్చావమ్మా? మా ఆయన చనిపోయాడు, నాకు పిల్లలు లేరు, నేను వంట పని చేసుకొని బ్రతికేదాన్ని. ఎవరు చూసేవాళ్ళు లేరని ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు, మా వాళ్ళు ఎవరు దగ్గరికి తీయలేదు అసలు. తీయని టైంలో మాకు తెలిసిన ఒక ఆమె ఇక్కడ ఫ్రీ సర్వీస్ అని హోమ్ ఉంది, అందులో చేరుస్తాను తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చి చేర్చింది నన్ను. ఇప్పుడు మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటున్నారు మా సారు, మా మేడము. మాకు ఏ లోటు లేదు, బాగా ఎంజాయ్ చేస్తున్నాం, బాగున్నాం సార్ నాన్న. మాకు అంతే, ఇంకా ఏం లేదు. లాస్ట్ 7 years మేము మాదాపూర్లో ఉన్నాము, అరుణోదయ కాలనీలో. అక్కడ ధృవ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని ఉంది. దాని ఎదురుగుండా మాకు మా ఫ్రెండే అతను, అంటే పర్చేస్టుడే. వాళ్ళ ఇల్లు మాకు ఇచ్చారు. వాళ్ళు ఇల్లు ఇచ్చేప్పుడు ఆ ఇంట్లో ఒక అతను 1 year ఉండి రెంట్ కట్టకుండా వెళ్ళిపోయాడు వాడు. అప్పటికి వాని దృష్టిలో మాలాంటి వాడు దొరకడం అనుకో వాని అదృష్టం అనుకున్నాడు. రెగ్యులర్గా పేమెంట్స్ చేసేవాళ్ళం. వాడు కూడా మాకు సపోర్ట్ చేసేవాడు పాపం, మా ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా. అప్పుడు పండ్లు పూలు లేకపోతే కొంత క్యాష్ కూడా ఇచ్చేవాడు ఆ ఇంటి ఓనర్. సో అతను మొన్న దాన్ని ఏమంటే లీజ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు అప్ టు జూన్ అన్నాడు. ఈ జూన్ వరకు ఉండండి సార్, తర్వాత వెళ్ళిపోండి అన్నాడు. సరే అని తర్వాత మళ్ళీ వచ్చేసి లేదు సార్ జూన్ కాదు, మాకు మార్చ్కి మీరు ఖాళీ చేయాలన్నాడు. అప్పుడు మేము ఫిబ్రవరి నుంచి ట్రై చేస్తున్నాం, ఇల్లు కావాలి మాకని. ఇక్కడ కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, అక్కడ ఒక 10 మంది ఏజెంట్లు ఉంటే 10 మందికి చెప్పి పెట్టాను. 10 మందికి చాలామంది ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఇవ్వట్లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మాకు సూటబుల్ దొరకట్లేదు. సో మొన్న ఫస్ట్ నాడు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు, అంటే దాదాపు అబ్యూజ్ చేశాడు మమ్మల్ని. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి, మేము మనసులేనా, మీరు మా ప్రాపర్టీ ఖాళీ చేయడానికి మీకు ఇబ్బంది అవుతుంది, ఎట్లయితే ఎట్లా అంటే సరే అని తిరుగుతుంటే ఇది దొరికింది. ఇది మా ఫ్రెండ్ది. ఇది వచ్చి ఇక్కడ ఉన్నాం ఇప్పుడైతే. ఈయన కూడా మేబీ 1 year వరకు యాక్సెప్ట్ చేస్తుండొచ్చు. ఇన్ ద మీన్ టైమ్ ఐ షుడ్ గెట్ ఎ న్యూ వన్. వేరే ఇల్లు దొరకాలి నాకు, దొరికితే అక్కడ షిఫ్ట్ అవుతాం. ఒకటి దొరికింది మాకు బంజారాహిల్స్లో, కానీ 1,80,000 రూపీస్ అట మంత్లీ రెంటు, 6 months అడ్వాన్స్ అన్నాడు. అంత అమౌంట్ మా దగ్గర లేదు, ఇక అది మేము ఇవ్వలేదు. అది ఇప్పుడు హెల్ప్ కావాలంటే మాకు ఇక్కడ కొన్ని షెడ్స్ ఉన్నాయి, ఇక్కడ షెడ్ కావాలి, అక్కడ షెడ్ కావాలి. ఎండ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈమె అడ్మిట్ అయింది మా దగ్గర నిన్న, ఓన్లీ బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్. ఉంటే నీరు తగ్గి అడ్మిట్ అయింది. ఒక గ్లూకోజ్ 2 గ్లూకోజ్ పెట్టగానే మంచిగా అయిపోయింది. సో అది ఇంకోళ్ళకి కాకూడదు కదా. సపోజ్ నేను లేనప్పుడు సిక్ అయ్యారు అనుకోండి, నేను లేనపోయినా సరే వీళ్ళు అక్కడ చేరాలి. చేరడానికి క్యాబ్ తీసుకుంటారా, లేకపోతే మాకు వ్యాన్ ఉంది ఒకటి, వ్యాన్ డ్రైవర్ నా దగ్గర ఉంటాడు. సో అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, చిన్న చిన్న ఇష్యూస్. కంట్రిబ్యూషన్స్ ఆర్ వెల్కమ్. మేము ఇంకా ఎక్స్పాండ్ చేయవచ్చు. ఒక ఇల్లు, మానిటరీ కంట్రిబ్యూషన్స్, గ్రోసరీస్, టైం, ఇలాగ వచ్చి టైం తీసుకొని మాట్లాడుకోవచ్చు, సరిపోతుంది మా వాళ్ళతో. అది చాలా ఇంపార్టెంట్. గ్రోసరీస్ అంటే మేము వీ కెన్ మేనేజ్ టు బై దెమ్, బట్ టైం నేను ఇవ్వలేను. నేను వచ్చినా సరే 1 గంట కూర్చుంటాను, 1 గంట సేపు ఒకటే గేమ్ ఆడతాను వీళ్ళతో. దాన్ని ఏమంటారు, స్నేక్ అండ్ ల్యాడర్. వాళ్ళకి ఇష్టం అది, స్నేక్ అండ్ ల్యాడర్. ఇంకోటి అష్టచమ్మ సినిమా వచ్చింది చూసారా, మహేష్ అంటే అది. సో క్యారమ్ బోర్డు ఉంది, టైం పాస్. దిస్ పీపుల్ కెనాట్ రన్ అరౌండ్, పరిగెత్తలేరు, అంటే ఫిజికల్ గేమ్స్ ఆడలేరు. దే కెన్ ప్లే ఓన్లీ గేమ్స్ విచ్ డజంట్ రిక్వైర్ యాక్టివిటీ, రిక్వైర్డ్ ఫిజికల్ బాడీ యాక్టివిటీ అవసరం లేదు. కూర్చొని ఆడే గేమ్స్ ఉంటాయి, దాంట్లో టైం పాస్ చేస్తుంటారు వీళ్ళు. ఇంకా కావాలి వీళ్ళు, ఇంకా సంతోషంగా ఉండాలి. అది మా ప్రాబ్లం. అది న్యూట్రల్, అదే సైకియాట్రిక్, ఆమె సైకియాట్రిక్, ఆమె సైకియాట్రిక్. సంతోషమే మేడం. ఆరోగ్యం మంచిగా ఉంటే సంతోషం ఉంటుంది, ఎండ కూడా అల్టిమేట్ గోల్ ఎండ్ ఆఫ్ ద డే, మీ ఫైనల్ గోల్ ఏంటి? అంటే ఇంత రిస్క్ తీసుకొని, బికాస్ ఒక ఓల్డ్ రిస్క్ కాదు, ఇది ప్యాషన్. ఇది ప్యాషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రిస్క్. ప్యాషన్ అంటే యూ వాంట్ టు డూ సంథింగ్ టు సమ్మన్ హు ఆర్ హెల్ప్లెస్, నోబడీ ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అది వేరే. అది అంటే నేనేమంటున్నానంటే చారిటీ ఈజ్ చీప్. ఇది నా క్యాచ్ వర్డ్. ఇది చారిటీ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక గుడ్డోడు వెళ్తున్నాడు, వాడిని రోడ్ క్రాస్ చేయించాలి. రోడ్ క్రాస్ చేయడము వానికి ఒక గోల్, వాని అల్టిమేట్ గోల్ ఏమది,
ఆ రోజు నేను గోల్ క్రాస్ చేయాలి, దేవుడు వాడిని అట్లా పుట్టించాడు. నువ్వు అక్కడి నుంచి వెళ్తున్నావు, నువ్వు వాడిని చేపట్టుకొని రోడ్ క్రాస్ చేయించడం అనేది సింపుల్ టాస్క్. డజంట్ రిక్వైర్ ఎనీ మనీ, డజంట్ రిక్వైర్ ఎనీ ఎనర్జీ. ఏలు పట్టుకొని రోడ్ క్రాస్ చేయాలి, అది చేస్తే చాలు. దానికి ఎంత కాస్ట్ అవుతుంది, దానికి ఎంత కాస్ట్ అవుతుంది. అదేవిధంగా మీరు బర్త్డే ఉంది, ఒక యానివర్సరీ ఉంది, లేకపోతే ఒక వాళ్ళు మెమరీస్ ఉన్నాయి, రండి మా దగ్గరికి, కూర్చోండి, వాళ్ళతో చెప్పండి ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అండి. యూ షేర్ యువర్ హ్యాపీనెస్ విత్ దెమ్. మీరు ఒక యానివర్సరీ చేసుకుంటే మేము ఒక 10 మందికి మేము ఫుడ్ ఇస్తాం. యూ కెన్ కమ్ విత్ 10 people. విల్ గివ్ యూ రీజనబుల్ గుడ్ ఫుడ్. మీరు ఇదే 10 people తీసుకొని ఏదో ఈవెన్ పార్క్ వెళ్ళి కూర్చున్నా కానీ ఒక 4-5 వేలు ఖర్చు అవుతుంది. మేము అదే అడుగుతున్నాం, మాకు ఒక 6,000 ఇవ్వండి, ఫుల్ డే మీల్స్ పెడతాం. 10,000 ఇవ్వండి, ఊర్లో మందులు కొంటాం. 20,000 ఇవ్వండి, ఓనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఇట్లుంది. మేము ఎప్పుడు కానీ మాకు ఇంత కావాలని ఎప్పుడు అడగలేదు. ఇవ్వకుండా మేమేం అరే వీడు ఇవ్వలేదని చెప్పి మేము ఎప్పుడు చెడుగా మాట్లాడుకోలేదు. వచ్చారు చాలు, మాకు వచ్చారు, వీళ్ళతో గేమ్ ఆడారు, క్యారమ్స్ ఆడారు, ముచ్చట్లు పెట్టారు. వాళ్ళకి కావాల్సింది అది. దే వాంట్ సమ్వన్ టు టాక్ టు. ఆ ఫెసిలిటీ మీరు ఇవ్వండి చాలు. అదర్ దెన్ దట్ ఈస్ ఎ బోనస్. మీరు 1 కిలో బియ్యం తెచ్చారు, 1 కిలో పప్పు తెచ్చారు, ఒక 2 కిలోల నూనె తెచ్చారు, దట్ హెల్ప్స్. కానీ వీటన్నిటికంటే అది ముఖ్యం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. ఇవ్వలే కానీ ఒక్కటి చెప్తున్నాయండి, మీకు వట్టిగా రారు, కనీసం నిమ్మకాయన పట్టుకొని వస్తారు. ఈ రోజు నిమ్మకాయలు కాస్ట్లో ఉన్నాయి కానీ ఖాళీగా వాళ్ళు రారండి. మీరు రావడానికి మీకు 5,000 ఖర్చు అయింది. సో దే డోంట్ స్పేర్. చాలా మంది ఉన్నారండి, వస్తున్నారు. వీఆర్ నాట్ కంప్లైనింగ్. యూ గెట్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కమింగ్ హియర్. ఒక అతను డైలీ ఎవ్రీ మంత్ 5 bags రైస్ ఇస్తాడు ఫర్ లాస్ట్ 5 years. ఫస్ట్ రాగానే 5 కిలోల బియ్యం బ్యాగ్ వేసి వెళ్ళిపోతాడు ఆయన. ఆయన దగ్గర ఎట్లుందంటే ఈ వాంట్స్ టు డూ బట్ వేర్ టు డూ తెలియదు ఆయనకు, ఏం చేయాలి నేను. ఆయన నన్ను నమ్మాడు. సో దిస్ గాయ్ ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్. ఆయనకి ఎంత అవుతుంది? 6,000 అవుతుంది పర్ మంత్. సో 6,000 రూపాయలతో ఇంతమంది పొట్ట నింపుతుండే ఆయన. కరెక్టే కదా. ఒక అతను 5 కిలోల బియ్యం తెస్తాడు, పప్పు తెస్తాడు, ఒక ఆయన నూనె తెస్తాడు, ఒక ఆయన సబ్బులు తెస్తాడు, ఒక ఆయన టీ తీసుకొస్తాడు. సో దిస్ సఫిషియంట్ ఫర్ అస్. కొనాల్సిన అవసరం అయితే మాకు సాధారణంగా పడట్లేదు, ఇప్పుడైతే పడట్లేదు. స్టార్టింగ్ 2-3 years చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది, ఇప్పుడు అంత లేదు. 150-140. చాలా మంది జెన్జీస్ కి కూడా వాలంటీరింగ్ చేయడం అనేది, అంటే జెన్జీ అనగానే పార్టీస్ పబ్స్ అని అనుకుంటూ ఉంటారు కదా. మీన్వైల్ అంటే అక్కడ ఎంత ఫోకస్డ్ గా ఉన్నారో ఇటు వాలంటీరింగ్ సైడ్ కూడా అంతే ఫోకస్డ్ గా ఉన్నారు. బట్ వాళ్ళకి రైట్ ఆపర్చునిటీస్ దొరకట్లేదు. అండ్ ఈ రోజుల్లో నీడీ పీపుల్ కూడా ఎక్కువైపోయినారు, ఎన్జిఓస్ ఎక్కువైపోయినాయి. అండ్ సో అలాంటి వాళ్ళకి మన దగ్గర ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? అండ్ అట్లా వాళ్ళు వాలంటీర్ చేయాలి. I have been very clear now. What my people here need is company, some food, some comforts, some shade, clothes, health. ఇవన్నీ మేము ఇచ్చేస్తున్నాం. నేను ఇవ్వండి ఏంటి, నేను 24 hours వచ్చి ఇక్కడ కూర్చోలేను. ఈమె 24 hours మా యాక్టివిటీస్ మాకు ఉంటాయి, మా లైఫ్ మాకు ఉంటుంది. మాకు గెస్ట్లు ఉంటారు, మేము ఇంకో దగ్గర గెస్ట్కి వెళ్ళాలి. సో ఉంటాయి, మాకు టైం దొరికినప్పుడు వస్తాం మేము. కానీ డైలీ రాము. ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, సిక్ ఉంది తీసుకెళ్తాం అంతేగాని. బట్ వీ కెనాట్ మేక్ ఇట్ ఎ పాయింట్ టు బి హియర్ ఎవ్రీ డే 10 o'clock till 5 o'clock. మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాకు ప్రాజెక్ట్ మేనేజరు, ఐ కెన్ గివ్ యూ శాలరీ టు దెమ్. ఒక 20,000 మంత్ వచ్చి 9 to 5 జాబ్ చేయాలి ఉంటే చెప్పండి. దే షుడ్ ప్రమోట్ దిస్ ఆర్గనైజేషన్, దే షుడ్ టాక్ టు ఆల్ ది గెస్ట్స్. కొంచెం లాంగ్వేజ్ కమాండ్ ఉండాలి, ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ 3 మాట్లాడాలి. కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి నాకు జాబ్. లాస్ట్ టైం మా దగ్గర ఒక ఇంజనీర్ అబ్బాయి ఉండేవాడు, వానికి వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ స్టాఫ్. ఇస్తాను నేను అది. చూడండి ఎవరన్నా స్ప్రెడ్. మాకు కావాల్సిందల్లా ఒక ఇల్లు, కంపెనీ, టైము, ఒక స్టాఫ్. ఈ 3 టాప్ ప్రయారిటీస్ ఇప్పుడు ఈరోజు. షేడ్ అంటే మీరు కష్టం, మీరు చేయలేరు. యూ కెన్ ఓన్లీ స్ప్రెడ్ ది వర్డ్, కానీ ఎంతమంది ముందుకు వస్తారన్నది తెలియదు. ఇప్పుడు నాకు దాపు వాడు కొటేషన్లో 2 లక్షలు చెప్పాడు. దీనికి అడిగితే 2 lakhs నేను పెట్టలేను ఇప్పుడు. ఐ హ్యావ్ టు సర్చ్ ఫర్ సమ్మన్. వచ్చి పెడితే ఎంత పెట్టినా సరే 10,000 పెట్టినా మాకు చాలు. అప్పుడు నా ఖర్చు 2 నుంచి 190కి వస్తుంది. ఇంకోటి 50 పెట్టాలనుకోండి, నా ఖర్చు 140కి వస్తుంది. సో దట్ వే యూ వర్క్.